ఓ, భార్య చెప్పిన మాట ఎంతవరకు వింటాడో చూద్దాం. శౌర్య, అంతవరకు చాలు అని చెప్పు. చెప్పమ్మా. రే, ఆట పట్టించింది చాలేరా, వడ్డించరా. ఆట పట్టించకపోతే ఎలా వదినా? అడగంగానే పెట్టేస్తే కడుపు నిండా తిని కళ్ళు మూసుకుని నిద్రపోతారు. మా పెళ్లిలో అలా చేశారు ఇలా చేశారు అని వాళ్లకంటూ కొన్ని జ్ఞాపకాలుండాలి కదా, అవి మనమే ఇవ్వాలి. సరే, మహా కోరిక మేరకు ఇంకొంచెం వడ్డించమ్మా పోనీ. కొంచెం అంటే ఇంతే కదన్నయ్య? మరీ ఎక్కువైపోతుందమ్మా, ఒక 4 మెతుకులు చాలు. అన్నయ్య, నువ్వు కూడానా? నీకు అన్ననే అయినా ఇక్కడ బావని. రేపు పెళ్ళైన తర్వాత నువ్వు ఎంత మమ్మల్ని ఆట పట్టిస్తావో మేము చూస్తాంగా. మిమ్మల్ని బాధ పెట్టనన్నయ్య నేను. ఇప్పుడు అందరూ ఇలాగే చెప్తారు, పెళ్ళైన తర్వాతే ఉంటుంది. చూసారా, కాబోయే భర్తని బాధ పెడుతున్నావని భార్య గారు ఫీల్ అవుతున్నారు. అవును, పెళ్ళైన తర్వాత కదా బాధపడాలి, పెళ్లికి ముందే బాధపడుతున్నావేంటి? అలా ఏం లేదు వదినా. ఓకే, నువ్వేం బాధపడకు, ఫుల్గా వడ్డిస్తాను. వడ్డించు. చాలు చాలు. అయ్యయ్యో, అదేంటి అలా తింటున్నారు? ఒకరినొకరు తినిపించుకోండి. తినిపించు. వాళ్ళిద్దరూ ప్రేమగా తినిపించుకుంటున్నారు మహా. ఇందాక వాళ్ళు డాన్స్ చేశారని మనము చేశాం కదా, వాళ్ళు తినిపించుకుంటున్నట్టుగానే మనము తినిపించుకుందామా? అయ్యో బావా, ఏమైంది? ఇలా చెప్పుకోలేనివి చాలా జరుగుతూ ఉంటాయి. దెబ్బలు తింటూ సైలెంట్ గా ఉండాలంతే. అబ్బా, అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళు అనిపించుకున్నారు. భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. హలో, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మాస్టారు. ఏ నీకు లేదా? నీకు సంతోషమేంటో అది చెప్పు ఫస్ట్. శౌర్య చాలా ఆనందంగా కనిపించింది. ఆ ఆనందంలో నా చెల్లి ఇంకా అందంగా కనిపించింది. తనలా చూస్తూ ఉంటే నిజంగా మనసుకి చాలా హాయిగా అనిపించింది తెలుసా? అవును మాధవ్, పెళ్ళయ్యే వరకు తను ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, బావగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో లేదో ఇలా చాలా ఆలోచనలుండేవి. కానీ ఇప్పుడు తనని అలా చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి సంతోషం ఇష్టమైన వ్యక్తులతో పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? సరే, నీకిష్టమైన వ్యక్తి ఎవరో చెప్పు, వెళ్ళి పిలుచుకొస్తాను. నీకంటే ఇష్టమైన వాళ్ళు నాకెవరుంటారు? అందుకే కదా నీతోనే పంచుకుంటున్నాను. లేదులే, ఇంకెవరైనా ఉన్నారేమో అని అనుమానం వచ్చింది. కరెక్ట్ గా చెప్పావు. అంటే చాలా మంది అమ్మాయిలు వెంట పడ్డారు డ్రీమ్స్ లో, కలలో 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 మాత్రమే. డ్రీమ్స్ లో కూడా రాకూడదు. ఊరికే చెప్పాను భూమి. ఈ పుత్తడి బొమ్మ నాకుండగా ఇంకొకరిని చూడాలన్న ఆలోచన కూడా నాకెందుకు వస్తుంది?